రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్ పేరుని తరహాలో పవన్ కామెంట్స్ నమిలేస్తారా? హాట్ టాపిక్గా డైలాగ్ వారు ఎలా చూడాలి? అంటే పవన్ కళ్యాణ్ సినిమా ప్రమోషన్ నిన్న కూడా చెప్పా, గతంలో ఎప్పుడు ఒక సినిమా ప్రమోషన్ రాజకీయం ఇంతగా కలగలిసిపోవడం జరగల. అంటే ఆ మాటకు వస్తే ఒక ఉప ముఖ్యమంత్రి నటించడమే ఒక అరుదైన విషయం, ప్రపంచ రికార్డు అని మనం అనుకున్నాం కదా. ఒక కోణంలో కలెక్షన్ల రికార్డు సరే, ముందు అసలు రాజకీయ రికార్డు. ఈ క్రమంలో ఆయన ఎక్కడ అది మాట్లాడినా కానీ అది అనివార్యంగా ఒక 5-6 సార్లు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, రాజకీయాలు అన్నీ కలగాపులగం చేసి ఒక విధంగా వార్ అగైనెస్ట్ అపోజిషన్, ఎన్నికల యుద్ధానికి కొనసాగింపులాగా వీరమలు ప్రమోషన్ టాక్ ఉండడం అనేది నిజంగా ఇది నిన్న కూడా అన్నాను నేను. కానీ సాయంత్రం మాట్లాడింది చూస్తే ఆయన ఇంకా కొంచెం తీవ్రంగానే ఉంది. అది పేరుని నాని మనకు తెలుసు కదా, ఆయన మీద కేసు కూడా పెట్టారు, నిన్న కొద్దిగా రిలీఫ్ ఇచ్చారు తప్ప ఆ కేసు ఇప్పటికి కూడా నడుస్తుంది. ఏంటి చీకట్లో కన్ను కొడితే అయిపోవాలి, మీరు రప్ప రప్ప అంటారా ఇదంతా అని. అంటే పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడుతూ ఎందుకు మీరు ఎవరైనా బాయ్కాట్ చేస్తే భయపడతామో, అన్నీ నలిగిపోయి వచ్చాము, ఎదుర్కొని వచ్చాము, ఇవన్నీ లెక్కలేదు అని చెప్తూ ఎవరైనా రప్ప రప్ప అది ఇది అంటే చేసేసేయండి, నమిలేసేయండి, కొట్టేయండి, అంతే చేతన వెంటనే కొట్టేయండి, రాత్రలేదు డోంట్ కేర్ ఇట్లాంటివి అనే పద్ధతిలో చెప్తూ ఈ నమిలేయండి కొట్టేయండి అనే పద్ధతిలో చెప్తే, ఇప్పుడు ఒకవేళ మరి పేరుని తీవ్రంగా విమర్శించాము, కేసు పెట్టాము, అది కూడా ఒక హోదాలో అతి కీలకమైన హోదాలో ఉన్న వ్యక్తి ఒక ప్రైవేట్ ప్రమోషన్ కార్యక్రమంలో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇది ఏమైనా వాంఛనీయమా? అసలు ఈ ధోరణి పెరిగితే కనుక అంటే సమయం, సందర్భం, వ్యక్తిగతము, ప్రైవేట్ వ్యవహారము, ప్రచారం ఇవేమీ లేకుండా ప్రతి చోట అదొక రాజకీయ కార్యక్రమం అయితే ఎట్లా? అంటే ఇది వైసీపీ పవన్ కళ్యాణ్ లేదా వైసీపీ జనసేన వారిలాగా మారితే ఉపయోగం ఉంది. హరిహర వీరమల్లు తతంగం అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ సోషల్ మీడియాలో మనం చూస్తే మా సోషల్ మీడియాతో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ ఇంతవరకు నిలబడింది లేదు, వాళ్ళందరూ కూడా దెబ్బతిన్నారు, అది ఇదని వాళ్ళు ఘనంగా చెప్తున్నారు. బాయ్కాట్ చేయాలి దీని అన్న పద్ధతిలో మేము చెప్పిన తర్వాత వీళ్ళు దెబ్బతిన్నారని. ఇప్పుడు పవన్ ఏమంటారు, వాళ్ళు అంటే అంటారు, దాన్ని మనమేమి పట్టించుకోకూడదు. రెండోది హిట్ ఫ్లాప్ నాకు అసలు లెక్కలోది కాదు. హిట్ ఫ్లాప్ అన్నదాన్ని బట్టి వెళ్ళటం లేదు. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే దానికి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. నేను 44 కోట్ల దాకా 40+ crores, ఇది పవన్ కళ్యాణ్కి సంబంధించి వ్యక్తిగత రికార్డు అనే ఒక ప్రచారం. ఓకే, కానీ టికెట్లు 600-700 పెట్టి ఉన్నాయి కదా. కాబట్టి మనం ఒక సినిమా వేస్తే దాదాపు 3 సినిమాలు వేసినట్టు మనం లెక్కేసుకోవాలి షోస్. అందువల్ల ఓపెనింగ్ డేని ఎవరు దాన్నే ఇండికేషన్గా తీసుకోవడానికి రెడీగా లేరు. ఈ వీకెండ్స్ రావాలి, వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా చూడాలి. రెండో సినిమాకి సంబంధించిన డిస్సాటిస్ఫాక్షన్ చాలా ఉంది. చాలామంది ఫోన్ చేసిన వాళ్ళు కొంతమంది మన దగ్గర కూడా పెట్టారు. ఇప్పుడు సినిమా చూడటం పెద్ద సమస్య ఉందండి ఈ రోజుల్లో. ఆన్లైన్లోనే చాలా టికెట్లు దొరుకుతాయి. కాకపోతే మొదటి రోజు ఆ రద్దీలు, ఆ కేకలు వీటి మధ్యలో చూడడానికి కొంతమంది ఇష్టపడతారు. కొంతమంది పైగా మనలాంటి వాళ్ళకు కాస్త అందరికీ మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ స్పందించటం ఇవన్నీ కూడా ఒక సమస్యలు. కాబట్టి అది క్వశ్చన్ కాదు, కానీ డిసప్పాయింట్మెంట్ చాలా క్లియర్. ముఖ్యంగా టెక్నికల్ వర్క్ మీద బాగా డిసప్పాయింట్ అవుతున్నారు. ఇప్పుడు ఎవరైనా అన్నారనుకోండి విఎఫ్ఎక్స్ ఇప్పుడు వాళ్ళే కొన్ని సీన్స్ తొలగిస్తున్నారని చెప్తున్నారు. ఒక సీన్స్ అంటే ఒక 12 నిమిషాలు ఏదో విఎఫ్ఎక్స్, ముఖ్యంగా ఆ గుర్రం ఎక్కే సన్నివేశాలు ఇట్లాంటివన్నీ. మరి అదే మాట ఇంకెవడన్నా అంటే వాడు వెంటనే ప్రతిపక్షం వాటి మీద మనం పడతామంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఈ వార్ అనేది సినిమా వారు, డైలాగ్ వారు, ఒకరు నలిమేస్తే ఒకరు నలిపేస్తే ఇది ఎక్కడికి పోతుంది? ఇది ఏమాత్రం మంచిది కాదు. అందులో స్వయంగా ఎన్నికల ప్రచారం అంటే వేరు, సినిమా ప్రచారం ఎన్నికల ప్రచారం ఒకటి కాదు కదా. సినిమా ప్రచారం అది జరుగుతుంది. ఇప్పుడు కాదు రేపు ఓటీటీలోకైనా వస్తుంది, కొన్ని డబ్బులు వస్తాయి. సినిమా ఎన్నికల్లో అంటే ఆ ఓటింగ్ లోపల మ్యాక్సిమం చేయాలి. కాబట్టి ఇది బాగాలేదు. ఇంకోటి ఏమో పేరుని నాని మాట్లాడినప్పుడు మనం ఎలా తప్పన్నామో, ఇంకోరు అన్నప్పుడు ఎలా తప్పన్నామో, పవన్ కళ్యాణ్ అన్నప్పుడు కూడా ఇది సరికాదు, ఇది ఒక యుద్ధంలాగా. సినిమా తీయటం యుద్ధమే అన్నారు, మంచిది, అది సినిమా భాషలో దట్ ఇస్ ఫైన్. కానీ రాజకీయ యుద్ధం కాదు కదా. సినిమా యుద్ధమే. సినిమా యుద్ధం రాజకీయ యుద్ధం అయిపోవటం మటుకు మంచిది కాదు. బహుశా ఈ మొదటి రోజే
ఇంత ఆవేశపడితే ఇంకా తర్వాత ఏమవుతుంది? ఆ సినిమా ఖచ్చితంగా కొంత లోకీలోనే ఉండబోతుంది. దాని వసూళ్ళతో నిన్నే మనకు అర్థమైంది. దానికి ఎవరిని మనము విమర్శిస్తాము? ఆఖరికి ఆయన్ని కూడా అడిగితే ఈ భాగం హిట్ అయితే కదా రెండో భాగం అన్న మాట నిర్మాత కూడా అక్కడక్కడ అన్నారని చెప్తున్నారు. ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆవేశపడటము, ఇంకొకసారి చెప్పటము, ఇంకొకటి ప్రతిసారి జీవిత చరిత్ర అంతా తిరగదోడక్కర్లేదండి. నేను ఎలా వచ్చాను, ఇవన్నీ ఇప్పటికీ సగటు ప్రేక్షకులకు కూడా ఇవి కంఠోపాఠం అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు గారు ఏ విధంగా సైబరాబాద్ అని చెప్తాడో, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బటన్ నొక్కడం గురించి చెప్తాడో, పవన్ కళ్యాణ్ అదే విధంగా నేను అయిష్టంగా హీరోని అయ్యాను, లేకపోతే ఇవన్నీ అనుకోకుండా వచ్చాను. ఇవి ఇంకా దాదాపు ఒక టేప్ అయింది. నా ఉద్దేశంలో ఆ టేప్ మార్చడం చాలా మంచిది. హరిహర వీరమల్లయ్య ఓజీ సినిమా వచ్చేసరికైనా కొంచెం ఈ టేప్ చేంజ్ చేసి కొత్త టేప్ వేస్తే బెటర్గా ఉంటుంది అని ఈవెన్ శ్రేయోభిలాషులు కూడా అనుకుంటున్న మాట. సినిమా దగ్గరికి వచ్చేసరికి ఈవెన్ అభిమానులు కూడా కొంత నిరుత్సాహం, వీరాభిమానులు కూడా ఫస్ట్ హాఫ్ బాగుందని మీరు ఎన్నైనా చూడండి, వందల వీడియోలు ఉన్నాయి చాలామంది చెప్పినవి. అందరూ ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని చెప్పడం మీరు చూస్తున్నారు. అంటే ఇంకే సామె చెప్తారే మనకు, వీళ్ళు మంచోళ్ళు అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నప్పుడు వర్మ మంచోడు అంటే రవి మంచోడు కాదని ఇంకా వేరే చెప్పక్కర్లేదు కదా. సో ఫస్ట్ హాఫ్ బాగుందని అంతగా చెప్తున్నారంటే వాళ్ళు సెకండ్ హాఫ్తో సంతృప్తి చెందలేదని అర్థం ఉంది. అందుకని ఇది ఎండ్ కాదు, ఇంకొక సెకండ్ హాఫ్ ఉందని చెప్పడం కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి ఒకవైపున మీరే అన్ని కరెక్షన్స్ చేసుకుంటూ, అంటే కొంచెం ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలి. ఎవరెంత టాలెంటెడ్ అయినా, ఎవరెంత స్టార్ అయినా, ఎవరిరా ఆపేదని ఛాలెంజ్ చేసాము. మనమే 3 సార్లు ఆపుకున్నాం కదా. నిజంగా ఇది కొట్టొచ్చినట్టు కనబడే నిజం కాదు. దీనికి ఎవరు అక్కర్లేదు. దీనికి ఏమీ వేరే పెద్ద విశ్లేషణలు, రాజకీయ లేకపోతే ఇంకొకరు అక్కర్లేదు. ఎవరా ఆపేదంటే మీరే ఆపారు కదా సార్ 2 సార్లు. ఇంకా మళ్ళీ ఆ డైలాగ్ అప్పట్లాగే పనిచేస్తుందా? 2 సార్లు ఒక సినిమాను మీరు ఆపి, రాకముందే మీరే ఆపి, ఎవరు ఆపేదంటే ఎవరు ఆపారు నిజంగా? మరి ఆయన ఏఎం రత్నం ఆపారా, పవన్ కళ్యాణ్ ఆపారా? ఇప్పుడు ప్రేక్షకుల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సో ఇంకా ఇంకోవైపున ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఆయన తనదైన నాటకీయ స్టైల్లో ఈ సినిమాని చాలా పొగుడుతూ, ఎందుకు పొగుడుతున్నాడో ఆ పొగడడంలో ఇదే లెఫ్ట్ హ్యాండ్ కాంప్లిమెంట్స్ అంటారు వీటిని. లెఫ్ట్ హ్యాండ్ కాంప్లిమెంట్స్ అంటే ఒక విధంగా పొగినట్టుగా ఉంటుంది, కానీ అవతల వాళ్ళని ఇరకటంలో పెట్టేటటువంటి పొగడ్తలు, లేకపోతే ఇంకొకరికి వ్యతిరేకంగా వీళ్ళని పొగిడేటటువంటి పొగడ్తలు. మూడోది తెలియకుండానే ఒక సామాజికంగా పూసుకునేటటువంటి ఒక ప్రయత్నం కూడా దాంట్లో. సో ఇన్ని ట్రిక్స్, ఈ తెలివితేటలన్నీ సినిమాలో చూపించుంటే చాలా బాగుండేది నిజానికి. కాబట్టి ఇప్పటికైనా సినిమా వచ్చేసింది, ఇంకా దాని భవిష్యత్తు ప్రజల చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఈ యుద్ధ భాష నలివేద్దాం, నమిలేద్దాం, కొరికేద్దాం, తొక్కేద్దాం, దీన్ని ఆపేస్తే చాలా మంచిది. ఈ విఎఫ్ఎక్స్ డబుల్ స్టాండర్డ్ ఉండకూడదు. ఒక మాజీ మంత్రి మాట్లాడిన తప్పు అని మనం ఖచ్చితంగా చెప్పి కేసు పెట్టినప్పుడు, ఒక ఉప ముఖ్యమంత్రి మాట్లాడడం కూడా మంచిది కాదు అని చెప్పాలి. ఎవరో ఒకరు ముఖ్యమంత్రి చెప్పాలి. ఇంకెవరు చెప్తారు ఉప ముఖ్యమంత్రికి? మనం చెప్తే కుదరదు కదా. ఆ విఎఫ్ఎక్స్ గురించి కూడా ఇప్పుడే తాజాగా నిన్నటి నుంచి